హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం చూసుకుంటే తెలంగాణ స్టేట్ నుంచి ఐటీఐ అడ్మిషన్ కోసం ఇక్కడ అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదే ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఒకవేళ ఇక్కడ మీకు కానీ అదే మీ బ్రదర్ వాళ్ళకి ఎవరికైనా ఇది అనేది యూస్ఫుల్గా మీకు అనిపిస్తే ఒక్కసారి లైక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా ప్రాసెస్ ఏంటి అనేది ఇక్కడ నేను చెప్తాను. అదేవిధంగా మీ మొబైల్ ఫోన్లో కూడా అప్లై అనేది చేసుకోగలరు. ఇన్స్ట్రక్షన్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే న్యూ రిజిస్ట్రేషన్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు సో ఫ్రెండ్స్, తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ నేమ్, అదేవిధంగా మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అండి. ఫస్ట్ నేమ్లో ఇచ్చినా పర్లేదండి, అదేవిధంగా మిడిల్ నేమ్, అదేవిధంగా లాస్ట్ నేమ్ వదిలేసినా పర్లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. డేట్, అదేవిధంగా మంత్, ఆ తర్వాత ఇయర్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే జెండర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు మేల్ క్యాండిడేట్ వాళ్ళ, ఫీమేలా, ట్రాన్స్జెండర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీ మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైనా క్రియేట్ పాస్వర్డ్ అనేది ఇక్కడైతే క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీకు గుర్తుండే విధంగా. అదేవిధంగా మరోసారి కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. స్పెషల్ క్యారెక్టర్, అదేవిధంగా స్మాల్ లెటర్, అదేవిధంగా క్యాపిటల్ లెటర్, ఒక నెంబర్ అనేది ఉండాల్సి అయితే ఉంటుందండి. సపోజ్గా ఇక్కడ మీరు చూసుకుంటే స్మార్ట్ ఆన్లైన్ @12 అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. స్మార్ట్ ఆన్లైన్లో ఫస్ట్ అక్షరం అనేది ఎస్ అనేది క్యాపిటల్లో ఇలా అయితే మీరు సింపుల్గానే ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. ఇలా అయితే మీరు ఇక్కడ పాస్వర్డ్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సైన్ అప్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు ఫిల్అప్ చేసినంత ఇక్కడ షో అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇది చూసుకోవచ్చు. ఆ తర్వాత కన్ఫర్మ్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏదైనా రాంగ్గా ఫిల్అప్ చేస్తే చేంజ్లో అయితే ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుంది మరోసారి వెళ్ళి మీరు. తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి, మీ మొబైల్ నెంబర్కి అదేవిధంగా ఈమెయిల్ ఐడికి అనేది ఓటీపీ అనేది రావడం అయితే జరిగింది. అదేవిధంగా మీ రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగిందండి. తర్వాత బ్యాక్ టు హోమ్ పేజ్లోకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. సో ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ ఈమెయిల్ ఐడికి అనేది ఒక లింక్ అనేది రావడం అయితే జరుగుతుందండి. అక్కడ మీరు యాక్టివ్ చేయాల్సి అయితే ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ లాగిన్ పేజ్లోకి అయితే రావడం అయితే జరుగుతుందండి. లాగిన్లో క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది మీరు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సైన్ ఇన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు ఇక్కడ. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ మొబైల్ నెంబర్, అదేవిధంగా మీరు ఇంతకుముందు ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత రిమెంబర్ మీ పైన ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మై అప్లికేషన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు అక్కడ నుంచి మీ ఫామ్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అంతా మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ వ్యూలో వెళ్తే మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. దానికన్నా ముందు అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మై అప్లికేషన్లో అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు అయితే ఇక్కడ ఫస్ట్ మనం చూసుకుంటే మీ క్యాస్ట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ క్యాస్ట్ నుంచి అప్లై చేస్తున్నారో ఆ క్యాస్ట్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు పీడబ్ల్యూడీ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మీరు రిలీజియన్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్ అనేది మీరు ఏదైతే అది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే లోకల్ స్టేటస్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు లోకల్ క్యాండిడేటా, నాన్ లోకల్ అని ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తెలంగాణ స్టేట్ వాళ్ళైతే ఇక్కడ లోకల్ అని, వేరే స్టేట్ వాళ్ళైతే నాన్ లోకల్ అని ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మీరు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే అర్పన్ అంటే ఇక్కడ మీరు చూసుకుంటే మీరు అన్నద వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీరు. అదేవిధంగా మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీ హౌస్ నెంబర్, అదేవిధంగా ల్యాండ్ మార్క్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీకు దగ్గరలో ఉన్న ఏదైనా విశేషమైన విలేజ్ కానీ స్కూల్ అలాంటిది ఏమైనా ఉంటే అది ఇవ్వచ్చండి. ఆ తర్వాత మీ విలేజ్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మండల్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మీరు. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అయితే తెలంగాణ కూడా ఇవ్వచ్చండి.
నెక్స్ట్ మనం చూసుకుంటే మీ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందని చూసుకుంటే ల్యాండ్ ఫోన్ ఏమైనా మీ దగ్గర ఉంటే అది ఫిల్అప్ చేయొచ్చు అండి, లేకపోతే వదిలేయచ్చు. ఇది కంపల్సరీ ఏం కాదు. నెక్స్ట్ చూసుకుంటే కరస్పాండింగ్ అడ్రస్ అండి, అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా కరస్పాండింగ్ అడ్రస్ ఏముంటే ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ వేరు ఉంటే మరోసారి ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు అన్ని. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సేవ్ అండ్ ప్రొసీడ్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మీ ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే 40 to 100 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. జేపీఈసీ ఫార్మాట్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. చూస్ ఫైల్లో వెళ్ళి మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత అప్లోడ్ ఫోటో పైన క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది మీరు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ సిగ్నేచర్ అని అప్లోడ్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఇక్కడ మీరు చూసుకుంటే మీరు 40 to 100 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇది కూడా. ఆ తర్వాత అప్లోడ్ సిగ్నేచర్లో అయితే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీ ఫోటో అనేది అప్లోడ్ అనేది అవ్వడం అయితే జరుగుతుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చండి సేవ్ అండ్ ప్రొసీడ్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు 10th క్లాస్ పాసా, 10th క్లాస్ ఫెయిల్, అదేవిధంగా 8th క్లాస్ పాస్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఏ ట్రేడ్ ఎంచుకోవాలో అక్కడైతే చూపిస్తుందండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మీరు. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మార్క్ టైప్ నెక్స్ట్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే మార్క్ టైప్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఇక్కడ చూసుకుంటే జీపీఏనా మార్క్ అనేది ఇక్కడైతే మార్క్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి మీ సబ్జెక్ట్ వైజ్గా. ఫస్ట్ లాంగ్వేజ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు సెకండ్ సబ్జెక్ట్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెకండ్ లాంగ్వేజ్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే స్కోర్ ఆఫ్ మార్క్స్ అనేది దాంట్లో ఎంత వచ్చిందో అది అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇలా ప్రతి సబ్జెక్ట్ అనేది మీరు ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 6 సబ్జెక్ట్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీకు వచ్చిన టోటల్ మార్క్స్ ఎంత అనేది ఇక్కడైతే యావరేజ్గా రావడం అనేది జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సి అయితే ఉంటుందండి. కొందరికి డౌట్ అనేది రావచ్చు. మార్క్ టైప్లో వెళ్ళి ఇక్కడ మీరు చూసుకుంటే జీపీఏ ఫార్మాట్లో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే కింద అయితే ఇక్కడ అడగడం అయితే జరిగింది. క్యాలిక్యులేటివ్ జీపీఏ అనేది ఇక్కడ చూసుకుంటే మీకు టోటల్ అనేది ఎంత జీపీఏలో ఉంటుందని ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పాయింట్లో అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఎంత స్కోర్ చేశారో పాయింట్లో అనేది కూడా ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సేవ్ అండ్ ప్రొసీడ్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ 10th, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీ 8th మార్క్ షీట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళి మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ క్యాస్ట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మీ బోనాఫైడ్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే అదర్ డాక్యుమెంట్ ఏమైనా ఉంటే ఆప్షనల్గా ఇక్కడ ఉంటే ఇక్కడ అప్లోడ్ అనేది చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు అండి. చూసుకుంటే ఆల్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ చూసుకుంటే పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ మీరు మొబైల్లో అప్లై చేసే వాళ్ళకి అనేది ఇక్కడ చూసుకుంటే మీరు ప్లేస్టోర్లో పీడిఎఫ్ యాప్స్ అనేది దొరుకుతాయండి. అక్కడ నుంచి మీరు అనేది తీసుకొని మీరు పీడిఎఫ్ క్రియేట్ చేసే తర్వాత అయితే ఇక్కడ అప్లోడ్ అనేది చేయొచ్చు. లేదా ఇక్కడైతే క్లిక్ చేసి చూసుకోవచ్చు అండి. క్లిక్ హియర్ టు వ్యూ యువర్ డాక్యుమెంట్ అని చూపిస్తుందని ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే చూస్ ఫైల్లో వెళ్ళి మీరు ఇక్కడ ఫైల్ అనేది చూస్ చేసుకున్న తర్వాత అప్లోడ్ అనేది క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటూ ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ కాలేజ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ డిస్ట్రిక్ట్లో చేయాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు టైప్ అనేది చూసుకుంటే గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఐటీ అనేది చూసుకుంటే మీరు ఏ కాలేజ్లో చేయాలనుకుంటున్నారు ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ట్రేడ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే కొంచెం టైం పడుతుందండి. అదేవిధంగా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఆ కాలేజ్లో దేంట్లో వేకెన్సీ ఉన్నాయి అవి మాత్రమే ఇక్కడ చూపిస్తుందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు దీంట్లో మీరు ఏ ట్రేడ్లో అనేది మీరు చేయాలనుకున్నారో ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీరు కాలేజ్ అదేవిధంగా మీరు సెలెక్ట్ చేసిన ట్రేడ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అది ఫ్రీ సీటా లేదా పేమెంట్ సీటా అని ఇక్కడ చూపిస్తుంది. అంతా ఓకే ఉంటే ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసి మరోసారి అనేది ఇక్కడైతే మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏ ట్రేడ్లో గవర్నమెంటా ప్రైవేట్లో చేయాలనుకుంటున్నారో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఏ కాలేజీలో
అదేవిధంగా ఏ ట్రేడ్ నుంచి మీరు చేయాలనుకుంటున్న ఇక్కడైతే సెలెక్ట్ అన్ని ఫస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదేవిధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు సేవ్ అండ్ లాక్ అండ్ ప్రిఫరెన్స్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఫిలప్ చేసింది ఒకసారి అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రివ్యూ అనేది రావడం అయితే జరుగుతుందండి. అన్నీ ఓకే ఉంటాయి. ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ అబోవ్ పైన ఇక్కడ క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ అండ్ సబ్మిట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. చూసుకుంటే ప్రింట్ అనే ఆప్షన్ కూడా రావడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఇంతటితో మీ అప్లికేషన్ ఫామ్ అనేది అప్లై అనేది అవ్వడం అయితే జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అది ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మర్చిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మీకోసం తెస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.